హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులతో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. లడ్డూని చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ లడ్డూని ప్రిపేర్ చేయడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. అటుకుల లడ్డును ప్రిపేర్ చేయడానికి ముందుగా 1 కప్పు వరకు లావుగా ఉండే అటుకులను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు వరకు అటుకులను వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అటుకులు అనేవి ఎంతలా ఫ్రై అవ్వాలంటే మనం అటుకుల్ని చేతుల్లోకి తీసుకుని కొద్దిగా నలుపుకొని చూసుకుంటే అటుకులు అనేవి విరిగిపోవాలి. అప్పుడే అటుకులు అనేవి బాగా ఫ్రై అయినట్టు. చూసారు కదా, అటుకులు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ అటుకుల్ని ఏదైనా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అటుకులు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకుని బాగా మెత్తటి పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో ఎండు కొబ్బరి పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియో ఉందండి. కావలసిన వాళ్ళు చూడొచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎండు కొబ్బరి పొడి అనేది ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ని పక్కకు తీసేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ ఎండు కొబ్బరి పొడి అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని 1/3 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. 1/3 కప్ అంటే 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువ అండి. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ ని వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం ముందుగా కలిపి ఉంచుకున్న లడ్డు మిశ్రమంలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేడిగా ఉన్నప్పుడే లడ్డు మిక్స్ ని కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ లడ్డు మిక్స్ని కొద్దిగా చేతుల్లోకి తీసుకుని మనకి నచ్చిన షేపులో లడ్డూలా చుట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన అటుకుల లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. ఒకవేళ మీకు ఈ లడ్డూలు అనేవి చుట్టుకోకుండా ఉంటే ఈ లడ్డు మిశ్రమంలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుని కలుపుకుని ఆ తర్వాత లడ్డూలను చుట్టుకుంటే లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ అటుకుల లడ్డూని నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయండి. ఇలా అటుకులతో ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు అనేవి 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. అంతేనండి, చూసారు కదా, అటుకులతో చాలా సాఫ్ట్గా ఉండే లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.